రేపటి నుంచి ఐపీఎల్ హంగామా స్టార్ట్ అవుతుంది. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్తో ఏదో ఓపెనింగ్ బ్లాక్ బస్టర్ మ్యాచ్ అయితే చూస్తాం. ఐపీఎల్ అంటే ఒక పండగ, అది మీకు తెలిసిందే. మెగా పండుగకి ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, ప్లేయర్స్ టు వాచ్ అవుట్, ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, ఎన్ని ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకున్నాం. స్టార్ట్ చేసే ముందు ఏదైనా వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి. ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అయింది కాబట్టి వీడియోస్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంది, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంది. స్టార్ట్. ఫస్ట్ పిచ్ రిపోర్ట్ నేను చూసుకుంటే ఈసారి మాత్రం ఫస్ట్ మ్యాచ్కి అయితే బ్యాటింగ్ పిచ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెడ్ టు హెడ్ స్టార్ట్ చేసుకుంటే పిచింగ్ చేసిన టీంకి 55% విన్ పర్సెంట్ అయితే ఉంది. అండ్ ఈ మ్యాచ్లో ఇంకా 170+ టోటల్ చూడొచ్చు. ఇప్పుడు కేకేఆర్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ టీం అయితే ఎలా ఉందో చూద్దాం. టీం అయితే చాలా బలంగా ఉందని చెప్పాలి. వాళ్ళ దగ్గర మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. అసలు రింకు, సునీల్ నారాయణ్, కెన్ డికాక్ అంటే ప్లేయర్స్ అయితే ఉన్నారు. వీళ్ళకి మెయిన్ వీక్నెస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ 2024లో ఛాంపియన్స్గా నిలబెట్టిన శ్రేయస్ అయ్యర్ సార్ మాత్రం కేకేఆర్కి అయితే ఆడట్లా. తన ఆప్షన్లో పంజాబ్ కింగ్స్కి సోల్డ్ అయ్యారు. ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఫర్ కేకేఆర్. హానే క్యాప్టెన్సీ చూసుకున్నా అంత మంచి రికార్డ్ అయితే లేదు తన కెప్టెన్సీలో. అలానే లాస్ట్ ఇయర్ ఎలిమినేటర్ ప్లే ఆఫ్స్లో ఫైనల్లో బాగా వేసిన మిచెల్ స్టార్క్ అండ్ సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ ఫిల్ సాల్ట్ కూడా టీంలో లేడు. కేకేఆర్ స్ట్రెంత్ వచ్చేసి స్పిన్ అటాక్ అని చెప్పాలి. వాళ్ళ దగ్గర క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. సునీల్ నారాయణ్, చక్రవర్తి లాంటి మిస్టర్ స్పిన్నర్స్. బౌలింగ్ లైనప్ అయితే చాలా బాగుంది. వాళ్ళకి స్ట్రెంత్గా మారచ్చు. మరి ప్లేయింగ్ 11కి వీడియో అయితే చేసి ఉంచాను. ప్లేయింగ్ 11 పోయి చూడండి. ఆర్సీబీ గురించి చూసుకుంటే వాళ్ళకైతే ఈసారి మంచి టీం అయితే ఉంది. ఆప్షన్లో మంచి ప్లేయర్స్ అయితే కొనుక్కున్నారు. బౌలింగ్ యూనిట్ కూడా బలపరుచుకున్నారు అని చెప్పాలి. ఈసారి ఆర్సీబీ కొత్త కెప్టెన్ రజత్ పటిదార్లో దిగబోతుంది. రజత్ పటిదార్ ఆర్సీబీకి ట్రోఫీస్ థాట్ ఎండ్ చేస్తారో లేదో కామెంట్ చేయండి. వీళ్ళ స్ట్రెంత్ వచ్చేసి ఏంటంటే బ్యాటింగ్ యూనిట్ అని చెప్పాలి. కానీ వీళ్ళు కొన్ని మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. వీక్నెస్ వచ్చేసి స్పిన్ బౌలింగ్ అని చెప్పాలి. ఆప్షన్లో మాత్రం మంచి స్పిన్ ఆప్షన్స్ అయితే కంపారట్లు. ఆర్సీబీ ప్లేయింగ్ 11 కూడా చేసి ఉంచాను. ఈ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 చూడండి, డిస్క్రిప్షన్లో వేస్తాను. ఇంకా హెడ్ టు హెడ్ స్టార్ట్ చేస్తుంటే కోల్కతాలో కేకేఆర్కే పై చేయి ఉంది ఆర్సీబీ పైన. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేసి చెప్పండి. అయితే 50-50 అని చెప్పాలి. ఎవరైనా గెలవచ్చు. అంటే ఐపీఎల్ కాబట్టి ఐపీఎల్ యాజ్ ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటే ఎవరైనా గెలవచ్చు. కోచ్ ఆర్సీబీ స్ట్రాంగ్ ఉంది, కేకేఆర్ స్ట్రాంగ్ ఉన్నది కాదు. ఐపీఎల్లో ఏ టీము స్ట్రాంగ్ కాదు, ఏ టీము వీక్ కూడా కాదు. ఎవరైనా జరగచ్చు ఐపీఎల్లో, ఎవరైనా గెలవచ్చు. ఆఫ్కోర్స్ ఇట్లా ఆర్సీబీ ఫేవరెట్స్గా దిగొచ్చు. మీరు ఈ వీడియో ఇక్కడ చూసుంటే ఎక్కడో ఒకటి నచ్చుంటుంది. ఇస్తే కనుక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.